నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఇవాల్టి వీడియోలో వటసావిత్రి వ్రత కథని పూర్తిగా వినిపిస్తున్నానండి. ఆల్రెడీ వటసావిత్రి వ్రతం అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకనంటే అందరం కూడా వటవృక్షం బయటకు వెళ్ళి చేయడానికి కుదరకపోవచ్చు కదా! అటువంటి వాళ్ళందరూ సులువుగా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి చేసుకునే ఈ వటసావిత్రి వ్రతం ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే పెట్టున్నాను. ఎవరైతే ఈ పూజను చేసుకుంటారో తప్పనిసరిగా కథ వినైతే అక్షింతలైతే వేసుకోవాలి. కాబట్టి ముందుగా ఆ వ్రత కథని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ వ్రతంలో ఉన్న కొన్ని సందేహాలను కూడా ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీ అనేది ఇస్తానండి. ముందుగా ఇక్కడ వచ్చేసి సావిత్రి సత్యవంతుల కథగా చెప్పబడే ఈ వట సావిత్రి వ్రత కథ అనేది ఏంటో తెలుసుకుందాము. మద్రదేశపు రాజర్షి అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి. ఆమె రాజు జుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు. గుణవంతుడని చెలికత్తల ద్వారా తెలుసుకుంటుంది. కానీ జుమత్సేనుడు కళ్ళు కోల్పోయి శత్రువుల కారణంగా రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటాడు. అయితే సత్యవంతుడు అల్పాయుష్కుడని వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండానే సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది. సావిత్రి రాజభవనంలోని అన్ని సుఖాలను వైభవాలను త్యజించి సత్యవంతుడికి అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభిస్తుంది. సంవత్సరం గడవడానికి ఇంకా 4 రోజులే ఉంటుంది. సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది. 4వ రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలు తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు. 3 రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సత్యవంతుడు ప్రాణాలు తీసుకెళ్లొద్దని యమరాజుని ప్రార్థిస్తుంది. కానీ యమరాజు ఒప్పుకోడు. అప్పుడు సావిత్రి అతన్ని అనుసరించడం ప్రారంభిస్తుంది. ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలకు త్యాగానికి ముగ్ధుడైన యమరాజు 3 వరాలు ప్రసాదిస్తాడు. సావిత్రి సత్యవంతుడి అంధ తల్లిదండ్రులకు కళ్లకు వెలుగుని ప్రసాదించమని కోరుకుంటుంది. కోల్పోయిన తమ రాజ్యాన్ని కోరుతుంది. అలాగే తనకి 100 కుమారుల కావాలని వరం కోరింది. ఈ మాట చెప్పాక సావిత్రి భర్తను వెంట తీసుకువెళ్లడం అసాధ్యమైందని యమధర్మరాజుకు అర్థమవుతుంది. అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుడిని వదిలి అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రి చెట్టు కింద కూర్చుంటుంది. అందుకే ఈ రోజున స్త్రీలు తమ కుటుంబం జీవిత భాగస్వామి దీర్ఘాయుషు కొరకు మర్రి చెట్టుకి భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుడుతూ కూడా పూజిస్తారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అలాగే కుదిరిన వాళ్ళు ముత్తైదులకి తప్పనిసరిగా తాంబూలం కూడా ఇచ్చుకోవాలి. ఇదండి వటసావిత్రి వ్రత కథ. ఈ కథను విని తప్పనిసరిగా అక్షింతలైతే వేసుకోవాలి. భర్త ఆయుష్ కోసం అలాగే కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా చేసుకోదగ్గ వ్రతం అండి. ఈ వటసావిత్రి వ్రతాన్ని మర్రి కొమ్మలు తెచ్చుకొని ఇంట్లోనే ఎలా పెట్టి పూజ చేసుకోవాలి అనేది నేను వీడియో పెట్టున్నాను కాబట్టి ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఆ వీడియోని అయితే చెక్ చేయండి. మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. అయితే ఏ టైమింగ్స్లో చేసుకోవాలి, ఇవాళ 21 చేసుకోవాలా 22 చేసుకోవాలని సందేహం చాలామందికి ఉంటుంది కదా. ఆ వీడియో చూసినా కూడా మీకు పూర్తిగా టైమింగ్స్ సహా చెప్పాను. పూర్తిగా అయితే అర్థమవుతుంది. పూజ చేసుకున్న ఆడవాళ్ళందరూ కూడా ఈ కథని చదివి కానీ విని కానీ తప్పనిసరిగా అక్షింతలు వేసుకోవాలి. ఇంట్లో పిల్లలు భర్త కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కథ అక్షింతలు వేసుకుంటే వాళ్ళకి దీర్ఘాయుష్ అనేది లభిస్తుందన్నమాట. అందుకని తప్పనిసరిగా ఆ కథ అక్షింతలు వేసుకోవాలి. మరి వటవృక్షం కింద జరుపుకునే ఈ వట సావిత్రి వ్రతం కోసం అందరూ కూడా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి చేయలేము, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా మర్రి కొమ్మలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోమని చెప్పాం కదా. ఇవి మనకి రేపు వట సావిత్రి వ్రతం రోజు పూజా సామాన్ల దగ్గర కొంతమంది పత్రి అమ్మే వాళ్ళ దగ్గర ఇవి అమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీకు ఇలా కూడా దొరక్కపోతే కనుక మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో ఆ మర్రి చెట్టు త్రిమూర్తి స్వరూపంగా భావించి ఈ వటవృక్షం కింద పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చిత్రపటం ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకున్నా సరిపోతుంది. అలాగే పసుపు ముద్దల్ని అయితే చేసుకుంటాం. ఇటు సావిత్రిగా సత్యవంతుడిగా భావించి మనం ఇద్దరిని కూడా పసుపు ముద్దల రూపంలో పెట్టి పూజ చేసుకుంటాం. ఒకవేళ మీకు త్రిమూర్తుల చిత్రపటం కూడా లేదు, అలాగే మర్రి కొమ్మలు కూడా దొరకలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా 2 పసుపు ముద్దల్ని అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. అయితే ఈ పూజ చేసిన తర్వాత పసుపు ముద్దల్ని ఏం చేయాలి అని అంటే, ఇది సహజంగా ఉంచే డౌటు. మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు పసుపు ముద్దని వాటర్లో కలిపేసి పచ్చని చెట్టు మొదట్లో పోస్తూ ఉంటాం. అయితే ఇది సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి అమ్మవారిగా భావించి, అంటే ఒకటి సత్యవంతుడిగా ఒక పసుపు ముద్ద చేసుకుంటాం, సావిత్రి రూపంలో అమ్మవారి రూపంలో ఒక పసుపు ముద్ద చేసుకున్నాం కదా. సావిత్రి అమ్మవారిగా భావించి ఏ పసుపు ముద్ద చేసుకున్నామో అది పూజ చేసిన వాళ్ళు మరుసటి రోజు ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఈ పసుపు ముద్దని కొంచెం మొహానికి రాసుకోవటం, తప్పనిసరిగా సూత్రాలకి రాసుకోవడం చేయొచ్చు. కాళ్ళకైతే రాసుకోకండి. అయితే మిగతా పసుపు అంతా ఏదైతే ఉందో అది మనం
ఆ పసుపుని ఉద్వాసన చెప్పి తీసేసిన తర్వాత ఏదైనా తులసి కోటకి రాస్తున్నప్పుడు వాడుకోవచ్చు, గడపకి రాస్తున్నప్పుడు వాడుకోవచ్చు, లేదా మీరు వాటర్లో కలిపేసి ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో కూడా వేసేయచ్చు. ఈ విధంగా ఆ పసుపు ముద్దల్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అయితే పూజలో వచ్చిన మరొక సందేహం ఏంటంటే పూజలో పెట్టుకున్న ముత్తైదు వాయనం. ఈ ముత్తైదు తాంబూలం ఎప్పుడు కూడా ఎటువంటి వ్రతము నోము చేసినా అమ్మవారికి సమర్పించుకున్న తాంబూలం ఏదైతే ఉందో అది పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పండ్లు నైవేద్యంగా పెట్టిన ఏవైతే తాంబూలంలో పెట్టి అమ్మవారికి ఇచ్చారో ఆ పండ్లు ప్రసాదంగా తీసుకోవటం, అలాగే తాంబూలం ఆకులు వేసుకునే అలవాటు ఉంటే చక్కగా ఆకులు కూడా తాంబూలం కింద వేసుకోవచ్చు. ఆ తాంబూలాల సామాన్లన్నీ కూడా మీరు వాడుకుంటే ఇంట్లో ఎవరైతే పూజ చేశారో అమ్మవారికి ఇచ్చుకున్నారు కాబట్టి మీరే వాడుకుంటే మంచిది. అయితే బయట వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక సపరేట్‌గా తాంబూలం జాకెట్ ముక్క ఇస్తే ఇవ్వచ్చు, లేదా అరటిపళ్ళు 2 పళ్ళు ఏవైనా, అలాగే 2 ఆకులు, ఒక రూ. 1 అయిన దక్షిణ పెట్టి పసుపు, కుంకుమ, గాజులు ఇక మీరు ఏవైతే ఇవ్వదలుచుకున్నారో మంగళకరమైన వస్తువులు అవన్నీ కూడా ఇచ్చి ఈ రోజున తాంబూలం ఇచ్చుకోవడం అనేది చాలా మంచిది. కాబట్టి మీకు ఎవరైనా చుట్టుపక్కల లేదా మీరు మర్రి వృక్షం దగ్గరికి వెళ్ళి చేస్తున్నా కూడా అక్కడ ముగ్గురికైనా కనీసం లేదా 5 తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. లేకపోతే అట్లీస్ట్ ఒక్క మనిషికైనా కూడా తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. అది ఇంట్లో చేసినా లేదా అక్కడ చేసినా కూడా. ఈ వ్రతం ముఖ్యంగా భర్త ఆయుష్ కోసం చేసేది కాబట్టి పెళ్ళైన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి పెళ్లి కాని వాళ్ళు చేయకూడదా అంటే పూజలో సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మీరు ఏ కోరిక ప్రకారం మంచి భర్త రావాలని చేస్తున్నారు కాబట్టి పెళ్లి కాని వాళ్ళైతే కనుక ఆ విధంగా పూజలో సంకల్పం చెప్పుకొని మంచి వరుడు కోసం చూస్తున్నామని చెప్పి, మంచిగా జీవితం ఉండాలి అని చెప్పి, మంచిగా సౌభాగ్యం కలగాలి అని చెప్పి కోరుకుంటూ మీరు ఆ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా ఈ పూజ మాత్రం పెళ్ళి అయిన వాళ్ళు తమ భర్తల ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటారు. మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎప్పటి వరకు చేయొచ్చు అంటే కొంతమంది ఇళ్లలో ఏ పూజలు చేస్తున్నా కూడా 7th మంత్ వరకు చేసే, అంటే వాళ్ళకి 7th మంత్ వచ్చే వరకు కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది 5th మంత్తోనే ఆపేస్తూ ఉంటారు. అది మీ ఇంటి పద్ధతిని బట్టి చూసుకొని మీకు 7th మంత్ వరకు కూడా చేసే వీలుందంటే కనుక మీరు ఉపవాసం అలాంటివి ఏమి ఉండకండి. మామూలుగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. 7th మంత్ లోపల చేసుకోండి. లేదా మీ ఇంట్లో ఫస్ట్ నుంచి 5th మంత్ వరకు మాత్రమే పూజలు చేస్తాము, ఆ తర్వాత చేసే అలవాటు లేదు అనుకున్నప్పుడు 5th మంత్ లోపల ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి వాళ్ళైతే కనుక ఉపవాసం ఉండకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నా సరిపోతుంది. ఆనవాయితీ ఏమీ లేదు అనుకున్నాం కాబట్టి ఈ వ్రతం చేయడం కోసం ఎవరైనా చేసుకోవచ్చు. అయితే పెళ్ళైన వాళ్ళు ఒక సంవత్సరం మొదలు పెడితే మళ్ళీ కంటిన్యూగా చేసుకోవాలని సందేహం వస్తుంది కదా. అలా ఏం లేదు, ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం చేసుకుంటాం. ఇది భర్త ఆయుష్ కోసం చేసే పూజ కాబట్టి ఈ పూజ అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ సంవత్సరం కుదిరింది చేసుకున్నారు, వచ్చే సంవత్సరం కుదరకపోయినా పర్లేదు, నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే పీరియడ్ ఎన్నో రోజు పూజ చేసుకోవచ్చు అంటే 5th డే చేసుకోవచ్చు. అయితే పీరియడ్ తాలూకు మనకి ఏదైతే జరుగుతూ ఉంటుందో అది అవ్వకపోతే మాత్రం 5th డే కూడా చేసుకోవచ్చండి. 4th డే అలా అయితే వ్రతానికి పనికిరాదు. అలా అని చెప్పి ఇప్పుడు మిస్ అయిపోయాం కదా, పౌర్ణమి రోజు కుదరలేదని బాధపడక్కల. జ్యేష్ఠ పౌర్ణమి కుదరకపోతే జ్యేష్ఠ అమావాస్య కూడా ఈ వ్రతాన్ని ఆచరించే వీలుంది కాబట్టి ఒకవేళ ఈ పౌర్ణమి కుదరకపోతే రాబోయే అమావాస్య కూడా చేసుకోవచ్చు. ఇదండి వట సావిత్రి వ్రత కథ కానీ మనకి సహజంగా వచ్చే సందేహాలు కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పూర్తి వీడియోని అయితే ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి పూజను ఎలా చేసుకోవాలనేది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.